హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు, ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి అప్లికేషన్ అవసరం లేదు, సో ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. ఈ జాబ్ ఎవరికంటే మాకు జాబ్ ఉంటే చాలు, మేము ఎక్కడికైనా వెళ్తాము, సో మాకు ప్రజెంట్ జాబ్ అవసరము, జాబ్ నీడ్ ఉంది అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా కెరియర్ గైడెన్స్, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఫ్రీ గైడెన్సే ఉంటుంది. సో మీ కెరీర్లో సెట్ అవ్వడానికి మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలన్నా నేను గైడ్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి డైలీ ఒకటి పోస్ట్ చేస్తాను. నేను చదువుకుంటూ మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్కడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. లేదు, మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంట్లో కూర్చొని చదువుకోవాలనుకున్నారంటే విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి ఇండియాలో ఉన్న ఏ గవర్నమెంట్ జాబ్ కన్నా మీరు ప్రిపేర్ అవ్వండి. 12 months ప్రిపేర్ అయ్యే విధంగా కోర్స్ని డిజైన్ చేసాము. ఇప్పటివరకు ఎలా లేదు, ఎవరి దగ్గర లేదు. హై లెవెల్ ఫ్యాకల్టీతో కోర్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. జాబ్స్ అకాడమీ టైల్స్ ఉంటుంది, క్లాసెస్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రీసెర్చ్ కోఆర్డినేషన్ సెక్షన్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐసిఎఫ్ఆర్ఈ ఈ ప్రజెంట్ మనకు డెహ్రాడూన్ నుంచి వచ్చింది. కానీ మనకు ఈ సంస్థకు సంబంధించిన బ్రాంచెస్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. ఓకేనా, ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. సో తెలంగాణలో వచ్చేసరికి మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఐసిఎఫ్ఆర్కి సంబంధించి ఉంది. ఒకవేళ మీరు అక్కడ జాబ్ చేస్తే ఈ పోస్ట్ కనుక పర్మనెంట్ అయితే మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ డిప్యూటేషన్ బేసిస్లో కానీ రావచ్చు. ఇది డైరెక్ట్గా మనకు చేస్తున్న రిక్రూట్మెంట్ ఏంటంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫెలోషిప్. ఓకేనా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫెలోషిప్. కొన్నిసార్లు ఈ ఫెలోషిప్ చేసిన తర్వాతనే వీళ్ళని పర్మనెంట్ బేసిస్లో కాకుండా, సో అంటే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్లో కాకుండా ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాలు వీటిని ఎక్స్టెండ్ చేసి వాళ్ళని అలానే ఉంచుకోవడం జరుగుతుంది. ఓకేనా, మంచి శాలరీ ఇచ్చి అలానే ఉంటుంది. సో కొన్నిసార్లు అలా చేస్తూ గవర్నమెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్లో అయితే మనకు రిక్రూట్ తీసుకునే ఏంటంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. ఓకేనా, ఫీల్డ్ అసిస్టెంట్. ఒకవేళ మీకు ఈ పోస్టే కావాలి అనుకుంటే మీరు 15th April 2024 10:30 AM ఓకేనా, 10:30 AM ద బోర్డ్ రూమ్ FRI మెయిన్ బిల్డింగ్, న్యూ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్ 248006 అక్కడికి వెళ్ళాలి. ఏంటి సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్ళాలంటే ఫస్టే ఒక లైన్ చెప్పానా, మీకు ఇంట్రెస్ట్ ఉండి జాబే కావాలి అనుకుంటే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ కూడా లేదు, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడమే. సార్ ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలంటే, సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, ఓకేనా, మీ బయోడేటా ఫామ్తో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ జిరాక్సెస్ మీద మీరు సైన్ పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సపరేట్గా కాల్ లెటర్ రాదు. సో ఎలాంటి మీరు అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు డైరెక్ట్గా క్యాండిడేట్ అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఏంటి సార్, మనకు వస్తుందా సార్? ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, మీ దగ్గర నాలెడ్జ్ ఉండి మీ దగ్గర జాబ్ అంటే మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయగలిగితే మీకు ఈ పోస్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఈ ఉద్యోగానికి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ MSc ఫారెస్ట్రీ కానీ, బాటనీ కానీ, బయోటెక్నాలజీ కానీ చేసి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇవి ఉంటే సరిపోతుంది. ఒక పోస్ట్ ఉంది, 24,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో MSc చేసిన క్యాండిడేట్స్, ఫారెస్ట్రీ కానీ, బాటనీ కానీ, బయోటెక్నాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు, సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్. ఓకేనా, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కేవలం ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళొచ్చు. ఒక్క పోస్టే ఉంది కదా సార్, ఒక్క పోస్ట్కి మనం వెళ్ళాలంటే నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, ఒక్క పోస్ట్తో నీకు జాబ్ కావాలి కదా. ఒక్క పోస్ట్ ఉన్నా, 2 పోస్టులు ఉన్నా, 3 పోస్టులు ఉన్నా అప్లికేషన్ చేయండి. జాబే కావాలి అనుకున్నప్పుడు సో కొంచెం కష్టపడితే వస్తుంది. ఏంటి సార్ ఇలాంటి జాబ్లు అమ్ముకుంటారా? అలాంటివి ఏమి వద్దు. ఒకప్పుడు ఉన్నాయి కావచ్చు కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. మీరు అటెండ్ అయ్యి వచ్చేసేయండి. ఇలాంటి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కండక్ట్ చేస్తారు. ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 17,000 వరకు అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, టెన్యూర్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ 6 months ఆర్ అప్ టు ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్. ఏది అయిపోతే అది అన్నారు. ఒకవేళ గనక ప్రాజెక్ట్ అవ్వకపోయినా వాళ్ళకు మీరు ఓకే అనిపించినా కూడా మీ టెన్యూర్ ఏదైతే ప్రజెంట్ దీన్ని 6 months తీసుకున్నారో ఈ టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనిచేస్తుంది సార్ మాకు దీనివల్ల అంటే, కొన్ని జాబ్లు ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్లలో,
ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలలోనో లేదా ప్రైవేట్ సంస్థలలోనో టాప్ లెవెల్ ఆర్గనైజేషన్లలో పనిచేసిన క్యాండిడేట్లకు మాత్రమే కొన్ని గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి. వాటికి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి జాబ్ వస్తుంది. ఇలాంటి జాబ్ చేసిన క్యాండిడేట్స్ ఆ జాబ్లో సెట్ అవుతారు. మనం జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాటికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.